నా వాగుడు నా ఇష్టం అంటున్న కావ్య ఆ సీరియల్ హీరోతో సీరియస్ రిలేషన్, సీక్రెట్ గా పెళ్లి. ఒక్క సీరియల్ హిట్ అయితే చాలు సెలబ్రిటీ స్టేటస్ తో ఇక అభిమానుల ఫాలోయింగ్ ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. అలానే ఉంది ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య పరిస్థితి. అమాయకంగా కావ్య క్యారెక్టర్ లో అందరిని ఆకట్టుకున్న దీపికా రంగనాథ్ బయట షోస్ లో మాత్రం తన నోటి దూలతో విమర్శల పాలవుతుంది. అయితే ఎటువంటి కామెంట్స్ ను పట్టించుకోకుండా నేనింతే ఇలాగే మాట్లాడుతా అంటూ చెబుతున్న దీపిక త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా రంగనాథ్ కంటే మన తెలుగు వాళ్లకు కావ్య అంటే బాగా తెలిసే ఈ అమ్మాయి ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ తోనే కాక కొన్ని షోస్ లో అల్లరి చేస్తూ మరింత మంది అభిమానులను సంపాదించుకుంటుంది. దీపిక తమిళనాడులో బీటెక్ చదివి హీరో విజయ్ గారి ఛానల్ కెప్టెన్ టీవీలో మొదట రిపోర్టర్ గా జీవితం మొదలు పెట్టింది. అయితే జీతం తక్కువగా ఉండడం వల్ల బుల్లితెర మీద తన అదృష్టం పరీక్షించుకున్న దీపికకు మొదట్లో చిన్న చిన్న అవకాశాలే వచ్చాయి. ఇక సినిమాల్లోనూ చేయాలని అక్కడ ట్రై చేయగా ఆరడి అనే సినిమా చేసినా పెద్దగా హిట్ కాలేదు. మళ్ళీ కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా కలిసి రాలేదు. ఇక సినిమా గురించి పక్కన పెట్టి మళ్ళీ సీరియల్స్ లో ట్రై చేయగా మొదట లక్ష్మీ కళ్యాణం అనే సీరియల్ చేసినా అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత చిత్రం పేసుదాడి అనే సీరియల్లో అవకాశం రాగా అందులో తనతో పాటు హీరోగా నటించిన శివ సతీష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది దీపిక. సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉండగా కరోనా సమయంలో సీరియల్ ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక తన సొంతూరు వెళ్లిన దీపిక ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఒప్పించింది. ఇక ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలోనే బ్రహ్మముడి సీరియల్ ఆడిషన్ జరగడం, అలా హైదరాబాద్ లో ఆడిషన్ లో పాల్గొని అందులో సెలెక్ట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది దీపిక. అలా ఆ సీరియల్ సక్సెస్ తో ఇక టీవీ షోస్ లలో సందడి చేస్తున్న దీపికకు మొదట్లో బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ తో ఎఫైర్ ఉందని రూమర్స్ బయటకొచ్చినా మానస్ 2023లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టినట్లయింది. ఇక కెరియర్ లో దూసుకుపోతున్న దీపిక ప్రస్తుతం టీవీ షోస్, ఓటీటీ షోస్ లో బాగా పాపులర్ అయింది. అయితే దీపిక మాటలు చేతలు కొన్నిసార్లు హద్దు దాడుతుండడం వల్ల చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే దీపిక మాత్రం తాను పాపులర్ అయ్యేందుకు ఎలానైనా మాట్లాడుతా, ఎదుటివారి ఎమోషన్స్ తో నాకు పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ శివ సతీష్ ను పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఇక సీరియల్ కోసం ఎపిసోడ్ కి మొదట్లో 5,000 రూపాయలు తీసుకునే దీపిక ఇప్పుడు 10,000 రూపాయలు తీసుకుంటుందట.